వెల్కమ్ టు అవర్ VCEAP యూట్యూబ్ ఛానల్. అందులో గుండె చెప్పుడు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విశేషం ఏంటో తెలుసా? మన ప్రియతమ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి రవీంద్రబాబు గారు 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న సంఘ నాయకులు, శ్రేయోభిలాషులు అన్ని జిల్లాలలోనూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అవేంటో తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 రాగానే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క అంధని మనస్సులో అభిమాన ఆనందాలు వెదజల్లుతాయి. ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అందుకు బలమైన కారణం లేకపోలేదు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి నాయకత్వం వహించి అధ్యక్షునిగా కొనసాగుతూ అంటూ ఆర్ద్రతతో తన దగ్గరకు సమస్యను తీసుకొని వస్తే నేనున్నా అంటూ ఆ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించి ప్రతి ఒక్క అంధని వెనక ఒక ఆత్మీయ అన్నయ్యగా, ఒక నాయకుడిగా ఉన్నారు శ్రీ జి రవీంద్రబాబు గారు. అంతేకాదు, నిరుద్యోగ అంధ సంఘానికి కూడా మార్గదర్శకాలు అందిస్తూ వారికి చేయూతనిస్తున్నారు. మరి ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు అంటే ప్రతి అంధ ఉద్యోగి మరియు నిరుద్యోగులకు పండగే అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. అభిమానాన్ని చాటడం అంటే వేడుకల పేరుతో ధనాన్ని తాత్కాలిక సంతోషాల కోసం వృధాగా ఖర్చు చేయకుండా ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి అర్థం ఉండేలాగా ఎదుటివారి కళ్ళల్లో సంతోషపు పూలను పూయించి వారి హృదయంలో ఆనందాన్ని నింపడమే అసలైన అభిమానాన్ని చాటడం అంటూ ప్రతి సంవత్సరం శ్రీ జి రవీంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా పలు భిన్నమైన సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసి విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు వారి అభిమానాన్ని చాటుతున్నారు. అందుకు మూలం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటూ ఆయన నమ్మిన స్ఫూర్తి మాటలు. ఆయన మాటలను నమ్మి సేవా కార్యక్రమాలలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు వీరు. ప్రత్యేకంగా ఏప్రిల్ 22, 2025న శ్రీ జి రవీంద్రబాబు గారి 50వ జన్మదినం పురస్కరించుకొని అంధ ఉద్యోగులు మరియు నిరుద్యోగులు చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. దీనికి కూడా మొదటి అడుగు ఆయనే వేసి తన అడుగుజాడల్లో నడుస్తున్న సైనికులకు ఆదర్శంగా నిలిచారు. తమ పుట్టినరోజును పురస్కరించుకొని విజయవాడ వరదల్లో సమస్తం కోల్పోయిన అంధ నిరుద్యోగ కుటుంబాలకు మరియు మానసిక వైకల్యం కలిగి ఉన్న పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రతినిత్యం అవసరమయ్యే వంట సామాను అన్నింటినీ ఒక కిట్ రూపంలో ప్యాక్ చేయించి 3,000 రూపాయల ఖరీదు కలిగే ఒక్కొక్క కిట్ను ఒక్కొక్క కుటుంబానికి అందించారు. అవసరమున్న వారికి సహాయం అందితే తద్వారా వచ్చే సంతృప్తి ఎంత ధనం ఖర్చు పెట్టినా దొరకదు అంటూ ఆయన సహృదయాన్ని చాటి చెప్పారు. రాముడి బాటలోనే వానర సైన్యం అన్నట్లు ఆయన చేసిన సేవా కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని VCEA కార్యవర్గ సభ్యులు ప్రతి జిల్లాలోనూ వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ ప్రతిరోజు వేలాది మంది భక్తులు కాలినడకన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. శ్రీ జి రవీంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా 100 మంది భక్తులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేసి ఆ వెంకటేశ్వర స్వామి చల్లని దీవెనలు తమ అభిమాన అన్నయ్య అయిన రవీంద్రబాబు గారి పట్ల నిండుగా మెండుగా ఉండాలని విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మానసిక వైకల్యం ఉన్న 70 మంది పిల్లలకు ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టి పిల్లల మధ్యలో రవీంద్రబాబు గారి పుట్టినరోజును జరిపించి ఆ పిల్లలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, భరోసాన్ని అందించి కల్మషం లేని ఆ పిల్లల అభిమానాన్ని రవీంద్రబాబు గారికి అందేలా చేశారు.
ఒకటి చెప్తే గొప్ప చెప్పండి, మీరే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు రవీంద్ర బాబన్న. నీళ్ళని ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నోరు తీపి చేసుకోవడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ప్రతి అంధ కుటుంబంలోనూ ఏదైనా శుభకార్యం జరుగుతుంది అంటే దానికి కారణం రవీంద్రబాబు గారు చేసిన పోరాటం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంధ కుటుంబం ఆయన పుట్టినరోజును వారి ఇంట్లో శుభకార్యంగా భావించి జరుపుకుంటారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు గారి పుట్టినరోజు శుభదినాన్ని పురస్కరించుకొని హాస్టల్స్లో ఉండే పేద పిల్లలకు స్వీట్స్ పంచిపెట్టి వారి నోటిని తీపి చేసి వారితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు మరియు కాకినాడ బ్రాంచ్ సభ్యులు అక్కడ ఉన్నటువంటి బ్లైండ్ హోమ్లోని పిల్లలకు ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేసి శ్రీజీ రవీంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే నిరుద్యోగులైనటువంటి విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ సభ్యులు మేము సైతం అంటూ వారి ఫంక్షన్లోని కొంత మొత్తాన్ని ఖర్చు చేసి తమ అభిమాన అన్నయ్య అయినటువంటి శ్రీజీ రవీంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం గమనార్హం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Ravindra. Happy birthday to you. Many God bless to you. Many God bless to you. Many God bless to you, dear Ravindra. May God bless to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Ravindra. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Ravindra. Happy long life to you. Happy birthday to you. Happy birthday.
దానాల్లో కన్నా అన్నదానం విశిష్టమైనది అని అంటారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి బ్రాంచ్ వారు రవీంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా స్కూల్లోని పిల్లలకు ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ వారు ఏలీషా బాలికల హాస్టల్ నందు శ్రీ జి రవీంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పూట భోజనం ఏర్పాటు చేసి వారి ఆనందానికి కారణమయ్యారు. అక్కడ బాలికలు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రవీంద్రబాబు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులను ఎన్నో మరెన్నో జరుపుకోవాలి అని మనసారా దీవించిన ఆ దీవెనలు రవీంద్రబాబు గారికి చేరేలాగా వీరు వారి వంతు ప్రయత్నం చేశారు. ఈరోజు మీ అందరి కోసం శ్రీ జి రవీంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏలూరు విసిఈఏ ఏలూరు బ్రాంచ్ వారు మీ అందరి కోసం నాన్ వెజ్తో కూడినటువంటి భోజనాన్ని అందించడం జరిగిందమ్మా. ఎవ్రీ ఇయర్ కూడా మీ అందరి కోసం ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. మరి ఏలూరు బ్రాంచ్ నుంచి మరి వాసనే మాట్లాడతారు అని స్టార్ట్ చేయి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన స్టేట్ ప్రెసిడెంట్ గారైన రవీంద్రన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మన ఏలూరులో మన హాస్టల్లో భోజనాలు పెట్టాలని పోయిన సంవత్సరం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు మన ఏలూరు హాస్టల్లో ఇక్కడ మీకు ఏలూరు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ తరఫు నుంచి ఇక్కడ మనం భోజనాలు అనేది ఏర్పాటు చేసాము. అందరూ హ్యాపీగా భోజనం చేసి మీ ఇష్టాన్ని రవీంద్రబాబు గారు చల్లగా ఉండాలని, అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ అనియా. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి రవీంద్రబాబు సార్కి మీరందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పండి అమ్మా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ సర్, హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ డియర్ సర్, మెనీ గ్రీటింగ్స్ టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ డియర్ సర్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రవీంద్రబాబు సార్. యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వృద్ధులు మనసారా ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం దైవానుగ్రహంతో సమానమని అంటారు. అటువంటి వృద్ధుల చల్లని దీవెనలు శ్రీ జి రవీంద్రబాబు గారిపై ఉండాలని సదుద్దేశంతో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా బ్రాంచ్ వారు మచిలీపట్నంలోని వాసవి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పళ్లను పంచిపెట్టారు. ఒకనాడు ఎందరో దాతల చేతుల మీదుగా సహాయాన్ని అందుకున్న వాళ్ళు ఈనాడు రవీంద్రబాబు గారి చలవ వలన ఉద్యోగాన్ని సాధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి చేతుల మీదుగా ఎస్వి యూనివర్సిటీ జనార్దన్ బ్లాక్ నందు విద్యార్థులకు ఫైల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా రవీంద్రబాబు గారి పుట్టినరోజుని విద్యార్థుల మధ్యలో జరుపుకున్నారు. విద్యార్థులకు ఏ విధమైన సహాయం కావాలన్నా అందిస్తాము అంటూ వాళ్ళకి భరోసాగా నిలబడ్డారు. ఈ విధంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు బ్రాంచ్ వారు వారి అభిమానాన్ని చాటుకున్నారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు అమ్మా నాన్న లేని చిన్నారులకు ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేసి వారి సంతృప్తికి కారణమయ్యారు. రవీంద్రబాబు గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ చిన్నారులు కోరుకున్నారు. విజయవాడలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణ గారు విజయవాడలోని వికలాంగుల హాస్టల్లోని దివ్యాంగులకు ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయవాడలోని నర్సింగ్ కాలేజ్లో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంతి గారు అదే కాలేజ్లో నర్సింగ్ చదువుకుంటున్న ఒక పేద విద్యార్థినికి ఒక నెల మెస్ బిల్ ఖర్చుల నిమిత్తం
శ్రీ జి రవీంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా 2600 రూపాయలను విరాళంగా అందించి తన అభిమాన అన్నయ్యపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కర్నూల్ బ్రాంచ్ సభ్యులు బ్రెయిలీ డిప్లొమా చదువుకుంటున్న ఒక పేద విద్యార్థికి ఒక సెమిస్టర్ ఫీజు నిమిత్తం 2500 రూపాయలు విరాళం అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతి జిల్లా కార్యవర్గ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి శ్రీ జి రవీంద్రబాబు గారి పుట్టినరోజును ఎంతో ఘనంగా స్ఫూర్తిదాయకంగా జరిపించారు. ఎందరి దగ్గర విరాళాలు సేకరించి సేవా కార్యక్రమాలను నిర్వహించకుండా తమ కష్టార్జితం నుండి తీసిన డబ్బుతో వినూత్నమైన సేవా కార్యక్రమాలను నిర్వహించడం గమనార్హం. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం సహాయం పొందిన ప్రతి ఒక్కరి చల్లని దీవెనలు ఆయనపై కురిసి ఆయన జీవితం సుఖ సంతోషాలతో వెల్లివిరిసి ఎంతో మంది అంధులకు ఆయన మరిన్ని సేవలను అందించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలవాలి అన్నది ప్రతి ఒక్క విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యుని యొక్క ఆకాంక్ష.